డివిజన్ ఎంఈఎస్ కాలనీలో ఈ రోజున వాళ్ళ సొంత నిధులతోటి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు వాళ్ళ టీం మొత్తము మరి ఇక్కడ మా మహిళలందరూ కూడా వాళ్ళ సొంత నిధులతోటి ఇంటికి 20,000 వేసేసుకొని 32 lakhs తోటి మరి డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు. దీనికి ఇప్పుడు కూడా అవుట్లెట్ లేదు. యాక్చువల్లీ దీనికి అవుట్లెట్ కోసము మైనంపల్లి గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తన టర్మ్ కాకముందే ఒక 12 crores బాక్స్ డ్రైన్ కానివ్వండి లేకపోతే ఆర్సీసీ పైప్ లైన్ ఇవి రెండు కూడా ప్రపోజల్ పెట్టాము. అవి ఇంకా ఏమీ కూడా ఇంకా ఫైనల్ కాలేవు. మరి మైనంపల్లి గారు కూడా వీళ్ళందరినీ లాస్ట్ టైం కలవడం జరిగింది. డెఫినెట్లీ మైనంపల్లి గారు అది మన కమిషనర్ తోటన్నా మినిస్టర్ తోటి మాట్లాడి మన జిల్లా మినిస్టర్ శ్రీధర్ బాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. అప్పటి వరకు వీళ్ళది ఇప్పుడు మన సాయి సూర్య కాలనీలో వీళ్ళ అవుట్లెట్ వెళ్తున్నది. మరి ఇక్కడ ఉన్న కాలనీస్ అన్నీ ఇక్కడ కింద దిగువ ఉన్న కాలనీస్ కాశీపురం కానివ్వండి, గ్రీన్ పార్క్ కానివ్వండి, ఇంకా కిందికి అక్కడ మన కుత్బులాపూర్ సైడ్ వెళ్ళే డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా అవుట్లెట్ ఇది ఒకటే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఈ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఉన్నది. వాళ్ళు ఈ వాటర్ అంతా అక్కడ రానివ్వట్లేదు. బట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఈ లైన్స్ అని ఏవైతే డ్రైనేజ్ లైన్స్ వీళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నారో అప్పటి వరకు టెంపరీ సాయి సూర్యాలు వేస్తున్నారు. నెక్స్ట్ దాంట్లో కలపడానికి ప్లాన్ చేస్తాం మేము డెఫినెట్గా. మరి వీళ్ళంతా కోరిక ఏంటంటే ఇది అయిపోగానే వీళ్ళకు సీసీ రోడ్స్ ఈ రోడ్స్ మటుకు నా ఆధ్వర్యంలో డెఫినెట్గా మైనంపల్లి గారితో ఫోన్ చేయించి వితిన్ 2.5 months లోపల ఇది కంప్లీట్ కానీ ఒక 20-25 days అంటున్నారు. ఇది కంప్లీట్ కానీ 2.5 monthsలో సీసీ రోడ్స్ వేపిస్తామమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం. మేము ఎంఈఎస్ కాలనీ ఓల్డ్ అల్వాల్ నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఇది మా సొంత నిధులతో సెంట్రల్ డ్రైనేజ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. దీని ఇనాగ్రేషన్కి జితేంద్ర గారిని పిలిచాము. ఆయన ఎంతో ఉత్సాహంగా మాకు సపోర్టివ్గా వచ్చి ఇది ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన అనుమతించి రోడ్లు వేయించాలని కోరుతున్నాం. సొంత నిధులతో సెంట్రల్ డ్రైనేజీ సిస్టమ్ని మేము చేసుకుంటున్నాము. తర్వాత రోడ్ల బాధ్యత మీదే సార్, మీరు వేయించాలి తప్పకుండా. తర్వాత మిమ్మల్ని కార్పొరేట్ చేసే బాధ్యత మాది. మీరు మాకు ఎంత చూస్తారో మేము కూడా మిమ్మల్ని అలా చూస్తాం.